ఈ వీడియోలో మనం పైథాన్లో స్టేట్మెంట్స్, ఇండెంటేషన్, కామెంట్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. స్టేట్మెంట్స్. ఏ స్టేట్మెంట్ ఇన్ పైథాన్ ఈజ్ అన్ ఇన్స్ట్రక్షన్ దట్ ద ఇంటర్ప్రిటర్ ఎగ్జిక్యూట్స్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. అంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం స్టేట్మెంట్ని అనేది యూజ్ చేస్తామనేది అర్థమైంది. ఇంకా ఈజీ చెప్పాలంటే ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్స్ని స్టేట్మెంట్ అంటారు. ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్స్ని స్టేట్మెంట్ అంటాం. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం మనం. అసైన్మెంట్ స్టేట్మెంట్. వీటి గురించి అనేది మీరు ఏంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ముందు క్లాసెస్లో ఈ అసైన్మెంట్ అంటే ఏంటి, ఇవంటే ఏంటి అని చెప్తాను. ఇప్పుడు జస్ట్ షార్ట్ కట్లో చెప్పేస్తాను. అసైన్మెంట్ స్టేట్మెంట్ అంటే ఇప్పుడు ఒక నెంబర్ ఈక్వల్ టు 10 అనేది తీసుకున్నాం. ఇక్కడ నెంబర్ అనేది వేరియబుల్ నేమ్ అనేది నెంబర్. ఈ 10 అనేది దాని యొక్క వాల్యూ. ఇక్కడ మనం ఇది ఈక్వల్ టు అనే ఒక అసైన్ చేస్తున్నాం, ఒక సింబల్ అనేది అసైన్ చేస్తున్నాం. ఇక్కడ ప్లస్, ఈక్వల్ టు, మైనస్ ఏదైనా అసైన్ చేస్తాం కదా. ఇక్కడ ఈక్వల్ టు అనే సింబల్ని ఈ వేరియబుల్లో 10 అనే ఇంటీజర్ని ఇందులో పెట్టుకోమని చెప్తున్నాం. దీన్ని ఒక అసైన్మెంట్ స్టేట్మెంట్, ఇది ఒక స్టేట్మెంట్ అంటాం మనం. ఇంకొక స్టేట్మెంట్ చూద్దాం. ప్రింట్ స్టేట్మెంట్. ప్రింట్లో డెవలపర్ ఇన్ తెలుగు అని రాశాను. ప్రింట్ అనేది ఒక స్టేట్మెంట్గా వర్క్ అవుతుంది. ఈజీ. ఇలా ఇంకా కొన్ని స్టేట్మెంట్స్ అనేది చూద్దాం. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఒకవేళ మనం కండిషన్ అనేది మెన్షన్ చేసే విధంగా ఉంటుంది స్టేట్మెంట్. ఇఫ్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ 5 అనేది ఇచ్చాను. నెంబర్ అనేది ఒకవేళ 5 కంటే ఎక్కువగా ఉంటే ప్రింట్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ 5 అని రావాలి. లూప్ స్టేట్మెంట్. ఇక్కడ మీరు ఈ డాట్స్ అనేది ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే ఇఫ్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ 5 అనేది ఉందనుకోండి, దానికి మనం అవుట్పుట్ ఏమి ఇస్తున్నాం అంటే ప్రింట్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ 5. ఒకవేళ నెంబర్ అనేది 5 కంటే ఎక్కువగా ఉంటే ప్రింట్ చేయమని ఇస్తున్నాం. ఇప్పుడు లూప్ స్టేట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకు ఫర్ ఐ ఇన్ రేంజ్ అనేది 2 వరకు అని ఇచ్చాము. ఇక్కడ ప్రింట్ ఐ అనేది ఇచ్చారు. ఇక్కడ ఈ డాట్ అనేది ఇగ్నోర్ చేయండి. ఫర్ అంటే ఈ స్టేట్మెంట్స్ అనేది ఒక్కొక్క దాంట్లో అసైన్మెంట్ స్టేట్మెంట్ అని, ప్రింట్లో ఎలా ఉంటాయి, కండిషనల్లో ఎలా ఉంటాయి, లూప్లో ఎలా ఉంటాయి అనేది జస్ట్ మీకు ఎగ్జాంపుల్ అనేది చెప్తున్నాను. మనం ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఆ స్టేట్మెంట్స్ని ఏ విధంగా తీసుకుంటాం అనేది ఇన్ డీటెయిల్గా చూస్తాం. సో మీరు డోంట్ వరీ, మీకు అర్థం కాకపోయినా మళ్ళీ ఒకసారి వీడియో నుండి చూడండి. జస్ట్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఆ స్టేట్మెంట్స్ని ఏ విధంగా యూజ్ చేస్తాం. స్టేట్మెంట్ అంటే ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్స్ని స్టేట్మెంట్ అంటారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఒక వేరియబుల్ ఉంటుంది, దానికి ఒక నెంబర్ అనేది ఇస్తాం, లేకపోతే స్ట్రింగ్ ఏదో ఒకటి ఇస్తాం, ఏదో ఒక వాల్యూని అసైన్ చేస్తాం. దాన్ని అసైన్మెంట్ స్టేట్మెంట్ అంటాం. ప్రింట్ యూజ్ చేస్తే దాన్ని ప్రింట్ స్టేట్మెంట్ అంటాం. ఇలా కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేస్తాం, వైల్ లూప్, డూ వైల్ లూప్, ఇలా చాలా ఉంటాయి ఈ లూప్ స్టేట్మెంట్స్. ఓకే, ఇది సింగిల్ లైన్ స్టేట్మెంట్ అనేది ఓన్లీ సింగిల్ లైన్లో వచ్చింది. ఇక్కడ మనం చూసుకుంటే మీరు అసైన్మెంట్ ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇఫ్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ 5 అనేది ఒక లైన్, ప్రింట్ అనేది ఒక లైన్ అనుకోవచ్చు. ఇక్కడ కండిషనల్ మనం ఓన్లీ స్టేట్మెంట్, ఇది ఒక్కటే స్టేట్మెంట్. ఇది నెక్స్ట్ ప్రింట్, ఇది ఇఫ్ కండిషన్ అనేది తీసుకున్నాం. ఇక్కడ కండిషన్, ఇక్కడ ఫర్ లూప్ అనేది తీసుకున్నాం. ఓన్లీ ఇది ఒక్కటి మాత్రమే స్టేట్మెంట్ అంటాం. ఇప్పుడు మల్టీ లైన్ స్టేట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. స్టేట్మెంట్స్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ టు మోర్ దెన్ 1 లైన్ యూజింగ్ పారాంథసిస్, బ్రాసెస్, బ్రాకెట్స్ ఎక్సెట్రా. అంటే మనం మోర్ దెన్ 1 లైన్ అంటే ఒక లైన్ కంటే ఎక్కువగా ఉంది, అందులో మనం బ్రాసెస్ కానీ, పారాంథసిస్, బ్రాకెట్స్ ఇలా ఏవైనా యూజ్ చేసి మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ని ఇచ్చామనుకో దాన్ని మనం మల్టీ లైన్ స్టేట్మెంట్ అంటాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూజింగ్ పారాంథసిస్ తీసుకొని చేసాం. టోటల్ అనే ఒక వేరియబుల్ తీసుకొని అందులో పారాంథసిస్ తీసుకొని 1 + 2 + 3 + 4 అంటే నెక్స్ట్ లైన్లో తీసుకున్నాం మళ్ళీ, అంటే మల్టీ లైన్ కాబట్టి 4 + 5 + 6 అని పారాంథసిస్ క్లోజ్ చేసాను. ప్రింట్ టోటల్ అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు ఇది టోటల్ మొత్తం ఎంత అనేది ఇక్కడ అవుట్పుట్ అనేది మనం నెక్స్ట్ ప్రింట్ అవుతుంది. కాబట్టి ఈ బ్రాసెస్, బ్రాకెట్స్, పారాంథసిస్ యూజ్ చేసి మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ని ఇచ్చామంటే దాన్ని మల్టీ లైన్ స్టేట్మెంట్ అంటాం. జస్ట్ అంతే. మల్టీ లైన్ స్టేట్మెంట్ అంటే చాలా ఈజీగా ఉంటుంది. బ్లాక్. గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఈజ్ కాల్డ్ ఏ బ్లాక్. అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం, మల్టీ లైన్ స్టేట్మెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అలాంటి కొన్ని గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనం బ్లాక్ అంటాం. మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, స్టేట్మెంట్స్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. మనం ఈ టాపిక్ అనేది నెక్స్ట్ ఇండెంటేషన్ గురించి అనేది తెలుసుకుంటాం.
ఇండెంటేషన్. All statements with the same distance to the right will make a block of code. అంటే ఇప్పుడు మీకు క్యాప్స్ లాగానే ఉంటుంది, క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ రావడానికి మా కీబోర్డ్లో ఉంటుంది కదా, దానిపైన ట్యాబ్ అనేది ఉంటుంది. ఆ ట్యాబ్ని క్లిక్ చేసినప్పుడు ఒక 4 స్పేసెస్ అనేది ఆక్యుపై చేస్తుంది. జస్ట్ అంటే మన స్పేస్ బటన్ని యూజ్ చేసి 4 స్పేసెస్ కొడితే ఎలా అవుతుందో 4 టైమ్స్ కాకుండా ఒక ట్యాబ్ని యూజ్ చేసాం అనుకోండి, ఒకేసారి 4 స్పేసెస్ అనేది ఇస్తుంది. ఆ 4 స్పేసెస్ని మనం ఇండెంటేషన్ అంటాం. కాబట్టి పైథాన్లో ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఇండికేట్ చేయడానికి ఇండెంటేషన్ని యూజ్ చేస్తాం. అసలు మెయిన్ పర్పస్ ఆఫ్ ఇండెంటేషన్ ఏంటి అంటే ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఇండికేట్ చేయడానికి ఇండెంటేషన్ని యూజ్ చేస్తాం అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇండెంటేషన్ ఏ విధంగా వర్క్ చేస్తున్నాం అనేది చూడండి. ఇఫ్ ట్రూ అనేది కండిషన్ తీసుకోండి, నేను ప్రింట్ అనేది 2 ప్రింట్స్ అనేవి ఇచ్చాను. ఇవి ఇక్కడ నుంచి ఇఫ్ అనే దగ్గర నుంచి 4 స్పేసెస్ ఉండాలి. ఎగ్జాక్ట్ ఒక ట్యాబ్ స్పేస్ అనేది ఉండాలి, జస్ట్ ఒక ట్యాబ్ స్పేస్. ఇంకొక ఎగ్జాంపుల్, ఇఫ్ ట్రూ అనేది తీసుకొని ఇక్కడ 2 ప్రింట్స్ అనేది తీసుకున్న తర్వాత అవి ఇక్కడ ట్యాబ్ స్పేస్తో ఉన్నాయి, ఇంకొక ప్రింట్ అనేది బయటికి వచ్చి ఎగ్జాక్ట్ ఈ ఇఫ్ స్టేట్మెంట్కి కింద ఉండాలి, అలా తీసుకున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అని తీసుకున్నాను, ప్రింట్ అనేది తీసుకున్నాను ఇక్కడ పాజిటివ్ అనేది. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటే పాజిటివ్ అని రావాలి, ఎల్స్ లేకపోతే నాన్ పాజిటివ్ అనేది రావాలి మనకు. కాకపోతే ఇఫ్ దగ్గర నుంచి మనకు 4 స్పేసెస్ అనేది ఎగ్జాక్ట్ తీసుకున్నాను. ఇక్కడ మీకు సరిగ్గా అర్థం కాదు, కాకపోతే ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఇఫ్ నుంచి స్టార్ట్ చూడండి. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ నేను 4 స్పేసెస్ అంటే ఒక ట్యాబ్ స్పేస్ ఇండెంటేషన్ ఇచ్చాను. తర్వాత ఈ కండిషన్ పాజిటివ్ అయితే వస్తుంది, ఒకవేళ కాకపోతే ఏం రావాలి నెక్స్ట్ ఎల్స్ అనే కండిషన్ ఇచ్చాను. ఇక్కడ నుంచి ఎల్స్ దగ్గర నుంచి 4 స్పేసెస్ అని ఇచ్చాను, ఇక్కడ నాన్ పాజిటివ్. జస్ట్ ఇది రియల్ టైంలో మనం చూద్దాం VS కోడ్లో ఏ విధంగా. లాస్ట్ క్లాస్లో నేను intro.py అనే ఒక ఫైల్ తీసుకున్నాను, జస్ట్ అందులోనే కంటిన్యూ చేస్తున్నాను. జస్ట్ ఎందుకంటే మనకి ఈ ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ మెయిన్ ప్రోగ్రామ్స్ పోయినప్పుడు వేరే ఫైల్స్ అనేది తీసుకొని అందులో ప్రోగ్రామ్స్ అనేది చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఇండెంటేషన్ గురించి అనేది మనం ఒక స్టేట్మెంట్ తీసుకున్నాం కదా. ఇఫ్ ట్రూ అనే తీసుకొని జస్ట్ ట్రూ, ఆటోమేటిక్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఇక్కడ స్పేసెస్ అనేది 4 స్పేసెస్ అనేవి ఉంటాయి. జస్ట్ ఈ ట్యాబ్ నొక్కితే 4 స్పేసెస్ వెళ్తుంది, అక్కడ 6 దగ్గరికి వెళ్ళింది కదా. ప్రింట్ అనేది తీసుకోండి, రియల్ టైంలో చూసినప్పుడు ఇప్పుడు ట్రూ అనేది తీసుకున్నాము, 2 ప్రింట్స్ అనేది తీసుకొని ఇక్కడ ఇండెంటేషన్ని యూజ్ చేస్తాం. 4 స్పేసెస్ని తీసుకొని ఇండెంటేషన్ యూజ్ చేసి 2 ప్రింట్స్ అనేది ఇచ్చాం. అవుట్ సైడ్ ఇంకొక ప్రింట్ అనేది ఇచ్చాం, ఇది అవుట్ సైడ్ ఇఫ్ బ్లాక్ అనేది ఉంది. ఇప్పుడు ఈ ఇండెంటేషన్ని ఇక్కడ యూజ్ చేసాం. ఇవి ఒక సెట్ ఆఫ్ మన కోడ్ యొక్క స్ట్రక్చర్ని తెలుసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం ఈ ఇండెంటేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. పైథాన్లో మన కోడ్ యొక్క స్ట్రక్చర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. కాబట్టి మనం ఈ ఇండెంటేషన్ని ముందు క్లాసెస్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. కాబట్టి మీరు ఇండెంటేషన్ మీద వర్క్ చేయండి. ఒకసారి ఇండెంటేషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది 1-2 సార్లు అనేది ప్రాక్టీస్ చేయండి. ఈ లూప్ అనేది ఫస్ట్ ఈ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఫస్ట్ ఇందులో తిరుగుతుంది, ఇందులో తిరిగిన తర్వాత బయటకు వస్తుంది. కాబట్టి ఈ ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. తర్వాత మన ఇండెంటేషన్ గురించి అనేది ఈ విధంగా తీసుకున్నాం. మనం రెండు ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం పీపీటీ ప్రజెంటేషన్లో. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనేది మీకు క్లిప్పాను, ఇంకొక ఎగ్జాంపుల్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పటివరకు మన వీడియోకి ఎవరైనా కామెంట్ చేయకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియో ఏ విధంగా ఉంది, మన క్లాస్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుందా లేదా, ఇంకా ముందు క్లాసెస్ ఏం చేస్తే బాగుంటుంది అనేది కింద కామెంట్ చేయండి. మీరు అలా కామెంట్ చేస్తే నేను ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనేది తెలుసుకొని దాన్ని మీకు ఇంకా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కాబట్టి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సార్ ఈ కామెంట్స్ అనేది మన రియల్ టైంలో ఎలా ఉంటాయంటే ఒకరిని గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా చెప్పడానికి కామెంట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ మధ్యలో వాడు నన్ను ఇలా కామెంట్ చేశాడు, నేను వాడిని ఇలా కామెంట్ చేశాను అని ఇలా చెప్పుకుంటూ ఉంటాము కదా. మరి మన పైథాన్లో మనకి ఈ కామెంట్స్ అనేది ఎందుకు అంటే మనము చాలా ప్రోగ్రామ్స్ అనేది చేస్తుంటాము. ఇప్పుడు ఏదైనా కంపెనీలోకి వెళ్ళినప్పుడు ఒకే ప్రాజెక్ట్ అనేది
అందరు అంటే ఒక డెవలపరే మొత్తం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయలేడు. ఎందుకంటే చాలా రోజెస్ ఉంటాయి. కొన్ని మనం ఎప్పటి వరకు ఆ కంపెనీలో ఉంటామని చెప్పాలి. కాబట్టి అలాంటప్పుడు మనం వాటికి కొన్ని కామెంట్స్ అనేది ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే ఈ కామెంట్స్ వల్ల యూజ్ ఏంటి అంటే వేరే డెవలపర్స్ మన ఈ కామెంట్స్ చదివినప్పుడు వాళ్ళకు కోడ్ అనేది దాని యొక్క స్ట్రక్చర్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఎక్కడ ఏముంది ఫస్ట్ డిఫైన్ చేశారు, తర్వాత ఈ స్టేట్మెంట్స్ యూజ్ చేశారు, తర్వాత ఈ లూప్స్ యూజ్ చేశారు, తర్వాత ఇక్కడ వచ్చింది ఎక్కడి వరకు ఎగ్జిక్యూట్ అయ్యింది అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ కామెంట్స్ అనేది ఒకవేళ మీ పైథాన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ చేస్తుందా అంటే పైథాన్ అనేది కామెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయదు. ఎందుకంటే మనం ఈ కామెంట్స్కి కొన్ని సింబల్స్ అనేవి యూజ్ చేస్తాం జస్ట్ మన రీడబిలిటీ కోసం. అంటే ఓన్లీ మనం చదవడానికి, మనం ఈ కోడ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, వేరే డెవలపర్స్కి అర్థం కావడానికి మనం ఎప్పుడైనా అంటే చాలా ప్రాజెక్టులు ఇస్తాం. మళ్ళీ ఫస్ట్ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమేమి చేసాం అనేది మనకే అసలు ఐడియా ఉంది. అలాంటప్పుడు స్టెప్ బై స్టెప్ మనకు అక్కడ కామెంట్స్ రాయడం వల్ల మనకి ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి మనం ఈ కామెంట్స్ అనేది రాయడం బెస్ట్ ప్రాక్టీస్. మన డెఫినేషన్ ఏముంటుంది అని చూద్దాం. ఇన్ఫర్మేషన్ దట్ ద డెవలపర్స్ ప్రొవైడ్ టు అండర్స్టాండ్ ది సాల్వ్ కోడ్. కోడ్ని మనం సాల్వ్ చేయడానికి డెవలపర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇంప్రూవ్స్ ది రీడబిలిటీ ఆఫ్ ది ప్రోగ్రామ్. అంతే కదా, మనం ప్రోగ్రామ్ యొక్క రీడబిలిటీ కోసం యూజ్ చేస్తాం. స్టార్ట్స్ విత్ అంటే సింగిల్ లైన్ కామెంట్ అనేది ఉంటుంది, డబుల్ లైన్ కామెంట్ అంటే మల్టీ లైన్ కామెంట్ అనేది ఉంటుంది. ఈ కామెంట్స్ సింగిల్ లైన్ కామెంట్స్ యూజ్ చేసినప్పుడు మనకు హ్యాష్ సింబల్ అనేది స్టార్ట్ చేస్తూ చేయాలి. ఇంకొకటి మల్టీ లైన్ కామెంట్స్ చేసేటప్పుడు ఏ విధంగా ఉంటుందని చూద్దాం తర్వాత. ఫస్ట్ ఇప్పుడు ఒక కామెంట్ అనేది చూడండి. ఇప్పుడు డెవలపర్ ఇన్ తెలుగు అనేది కామెంట్ లాగా రాయాలనుకోండి పైథాన్లో, హ్యాష్ అనే సింబల్ తీసుకోండి, డెవలపర్ ఇన్ తెలుగు అని రాయాలి. ఇప్పుడు దాన్ని నెక్స్ట్ మనం ప్రింట్ ఏం చేస్తామంటే ప్రింట్ డెవలపర్ ఇన్ తెలుగు. ఇక్కడ మీకు అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ కామెంట్ రాశాడు, నెక్స్ట్ నేను రాయబోతున్నాను అనేది కామెంట్ చేశాడు, డెవలపర్ ఇన్ తెలుగు అనేది రాయబోతున్నాను. ఆ ప్రింట్ సెక్షన్లో డెవలపర్ ఇన్ తెలుగు. ఇప్పుడు మనకి ఈ కామెంట్ అనేది చదివినాం అనుకోండి, డెవలపర్ ఇన్ తెలుగు, ఓకే డెవలపర్ ఇన్ తెలుగు అనేది నెక్స్ట్ ప్రింట్ చేస్తున్నాడు అనేది అర్థమైంది. ఇప్పుడు మల్టీ లైన్ కామెంట్స్ అనేది చూద్దాం. మల్టీ లైన్ కామెంట్స్ అనేది ఇప్పుడు ఈ 3 ఇన్వర్టైజ్ కామాస్ అనేవి ఉంటాయి. అంటే ఇది సింగిల్ లైన్ కామెంట్, ఇది సింగిల్ డాట్స్ అయినా ఉండొచ్చు పైన, లేకపోతే డబుల్ అయినా ఉండొచ్చు, ఇలా అయినా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇలా బెటర్ అంటే ఏదే ఎక్కువగా యూజ్ చేయడం అంటే ఇది యూజ్ చేస్తే బెటర్గా ఉంటుంది ఒకవేళ మల్టీ లైన్ కామెంట్స్ యూజ్ చేసినప్పుడు. ఎందుకంటే ఇలా యూజ్ చేసినప్పుడు మనం కొన్ని కామెంట్స్ అనేది రాస్తాం, ఐ విల్ డూ అలా సంథింగ్ వచ్చినప్పుడు పైన ఇలా డాట్ అనేది ఇలా వస్తుంది కదా, అప్పుడు వచ్చినప్పుడు మన ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వాలి. అంటే అది పైథాన్ అనేది తీసుకుంటుంది. ఆ కామెంట్ అనేది కామెంట్ సెక్షన్లో ఉండనివ్వదు. అది పైథాన్ అనేది ఒక ప్రోగ్రామ్ లాగా తీసుకుంటుంది. అప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి జస్ట్ బెటర్ అనేది ఇదే యూజ్ చేయడం బెటర్. మల్టీ లైన్ కామెంట్స్ మనం ఇది యూజ్ చేద్దాం. నెక్స్ట్ మనం ఫ్యూచర్ క్లాసెస్లో కూడా ఇదే యూజ్. ఇది ఇంతకుముందు కోడ్ కదా, ఇప్పుడు చూద్దాం. దీన్ని రన్ చేద్దాం. కోడ్ అనేది రన్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే డెవలపర్ ఇన్ తెలుగు అనేది వచ్చింది, కానీ మనకి కామెంట్ అనేది రాసాం కదా డెవలపర్ ఇన్ తెలుగు. జస్ట్ ఇక్కడ 1 అనేది పెడదాం. ఎందుకంటే మీకు ఇక్కడ అక్కడ ప్రింట్లో నేను అదే ఇచ్చాను, కామెంట్లో అదే ఇచ్చాను కాబట్టి మీరు అనేది పైన వచ్చిందో కింద వచ్చిందో అనేది డౌట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు డెవలపర్ ఇన్ తెలుగు అనే 1 అనేది ఇచ్చాను. తర్వాత ఇప్పుడు పైథాన్ని రన్ చేద్దాం, కోడ్ అనేది రన్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే డెవలపర్ ఇన్ తెలుగు అనేది వచ్చింది అవుట్పుట్. కాబట్టి ఈ కామెంట్ అనేది పైథాన్ అనేది తీసుకోదు. జస్ట్ మన రీడబిలిటీ కోసం డెవలపర్స్ అనేది ఏముంది మనం పైథాన్ కోడ్ అనేది తెలుసుకోవడానికి మాత్రమే ఈ కామెంట్స్ అనేది యూజ్ఫుల్ ఉంటాయి. ఈ కామెంట్స్ అనేది మనకు ఏవైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ కూడా. ఈ కామెంట్స్ని ఎవరు ఇగ్నోర్ చేయదు. మనం ముందు క్లాసెస్లో చేద్దాం. ఇప్పుడు మల్టీ లైన్ కామెంట్స్ అనేది చూద్దాం. ఇప్పుడు చూసుకున్నా కానీ మనకు ప్రింట్ అనేది అవుతుంది. ఇక్కడ చూసుకుంటే డెవలపర్ ఇన్ తెలుగు అనేది వచ్చింది. ఒకవేళ ఈ డబుల్ కొటేషన్స్ తీసుకున్నాం, ఒక సైడ్ ఏమో సింగిల్ డాట్స్ తీసుకొని ఇంకొక సైడ్ ఏమో డబుల్ కొటేషన్స్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇన్వర్టైజ్ కామర్స్ ఒక సైడ్ ఏమో సింగిల్, ఒక సైడ్ ఏమో డబుల్ తీసుకున్నాం అనుకోండి. ఇది అనేది వర్క్ అవుతుందా అనేది కొందరికి డౌట్. వర్క్ అవ్వాలి, ఎందుకంటే తీసుకుంటే మనం సింగిల్ అనేది తీసుకోవాలి, మొత్తం డబల్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ డెవలపర్ ఇన్ తెలుగు అనేది ఎగ్జిక్యూటెడ్ కాలేదు. టర్మినల్లో ఓపెన్ చేద్దాం.
ఇక్కడ చూసుకుంటే సింటాక్స్ ఎర్రర్ అనేది మనకు చూపిస్తుంది. కాబట్టి మనం ఇలా చేయకూడదు. ఏదో ఒకటి మాత్రమే మనం ప్రిఫర్ చేయాలి. నేనైతే బెటర్ సజెషన్ ఏం చెప్తున్నాను అంటే ఇన్వర్టెడ్ కామాస్ అనేది 2 తీసుకోమని చెప్తున్నాను. మీ ఇష్టం, మీరు సింగిల్ తీసుకున్నా సరిపోతుంది. కాకపోతే కొన్నిసార్లు అనేది మనకు అది వర్క్ అవ్వదు. ఎందుకంటే కామెంట్స్ మనం కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ అనేది యూజ్ చేసినప్పుడు పైన ఇంకా డాట్స్ తీసుకున్నప్పుడు అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఎవరికైనా ప్రాబ్లం అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో ఆ పిక్ అనేది సెండ్ చేయండి. నేను దానికి సొల్యూషన్ అనేది చెప్తాను. కాబట్టి ఇది కామెంట్స్ గురించి అనేది సింగిల్ లైన్ కామెంట్స్ అనేది తెలుసుకున్నాం, మల్టీ లైన్ కామెంట్స్ అనేది తెలుసుకున్నాం. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం. ఏమేమి డిస్కస్ చేసుకున్నాం అంటే స్టేట్మెంట్స్, ఇండెంటేషన్ అండ్ కామెంట్స్ గురించి అనేది క్లియర్ కట్గా తెలుసుకున్నాం. కాబట్టి మీరు ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఏమొస్తుందంటే వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ అనే టాపిక్ అనేది వస్తుంది. వాటి తర్వాత మనకి ఇంకా మంచి మంచి టాపిక్స్ అనేవి వస్తాయి. మీకు ఒకవేళ బోర్ కొడుతుంది అంటే ఫస్ట్ వీడియోని అనేది పాజ్ చేసి మళ్ళీ వేరే ఏమైనా చూసి మళ్ళీ ఏమైనా సినిమా ఏదైనా చూసి మళ్ళీ మనం వీడియోకి అనేది రండి. ఎందుకంటే ఈ బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ నేర్చుకున్నాక మనం కొన్ని ప్రోగ్రామ్స్ అనేది చేస్తాం. ఇప్పుడు ఈ వేరియబుల్స్ తర్వాత నేను కొన్ని ప్రోగ్రామ్స్ అనేది చెప్పడం జరిగింది. ఒక 10 ప్రోగ్రామ్స్ అనేది తీసుకుంటున్నాను. ఈజీ ప్రోగ్రామ్స్ మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతాయి. కాబట్టి వాటిని ఎవరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ అనేది ఎప్పుడు వస్తాయో నాకే తెలియదు. కాబట్టి మీకు తెలియాలంటే ఫస్ట్ మీరు ఆన్లో పెట్టుకుంటేనే మీకు సజెషన్లో వస్తాయి, లేదంటే రావు. కాబట్టి మీరు మిస్ అవుతారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.